డిస్నీ ప్లస్ హాట్‌స్టార్‌లో 'కోబలి' అనే సిరీస్ స్ట్రీమింగ్‌కొచ్చింది. దీని గురించి చెప్పాలంటే 'కోబలి' దెబ్బకి నేను బలవ్వాల్సొచ్చింది. ఇదేం దిక్కుమాలిన సిరీస్ అండి బాబు! అది సిరీసా లేక బూతుల డిక్షనరీయా? సింపుల్‌గా చెప్తాను. 'మిర్జాపూర్' సిరీస్ క్లిక్ అయ్యింది బ్యాడ్ లాంగ్వేజ్ వల్ల కాదు, క్యారెక్టర్ రైటింగ్ వల్ల అని ఎప్పుడైతే ఫిల్మ్ మేకర్స్‌కి తెలిసిద్దో అప్పటిదాకా ఈ 'కోబలి' లాంటి సిరీస్‌లతో చూసేటోళ్ళు బలవటం తప్ప ఇంకేముండదు. ఏం లేదు ఇందులో. క్యారెక్టర్ రైటింగ్ లేదు, కనెక్టబుల్ క్యారెక్టర్స్ లేవు, రా యాక్షన్ లేదు, ఎగ్జిక్యూషన్ లేదు. మాదేదో గ్యాంగ్ అని కత్తులు తీసుకుని పరిగెత్తుడు, కసా కసా అని పొడుసుడు. I know how to play kabaddi with the public. మాటకు ముందో బూతు, మాట తర్వాతో బూతు మాట్లాడటం. ఇదే రిపీటు. ఇది మళ్ళీ గంట ఎక్కువ అనుకుంటే 2 గంటలు కూడా కాదు. సుమారు 4 గంటలు లాగారు. ఇంకా సరిపోతున్నట్టు సీజన్ 2 అంట. తాగుడు సీన్స్ చూపిస్తారు, తిరుగుడు సీన్స్ చూపిస్తారు. ఆఖరికి తీసేది సిరీస్ అనుకుంటున్నారో ఏమనుకుంటున్నారో గానీ ఐటెమ్ సాంగ్ కూడా ఏసి పడేశారు. ఇంకెందుకు అందరి క్యారెక్టర్స్ డైలీ రొటీన్ అంతా మొహానేసి కొట్టేసేయండి. డైలీ సీరియల్స్ లాగా ఎపిసోడ్ నెంబర్ 6969 అని పెట్టేయచ్చు. లేకపోతే ఏంటండి, వాడు తిన్నాడు, వాడు కూర్చున్నాడు, వాడు వెళ్ళాడు, వాడు నడుస్తున్నాడు, వాడు ఉంగున్నాడు, ఇదంతా మాకెందుకు? అసలు ఎక్కడన్నా ఇంట్రెస్ట్ క్రియేట్ చేసేదేమన్నా ఉందా ఇందులో? సిరీస్ గ్రీడీ, రివెంజ్, ఫ్యాక్షన్ అనే వాటి మీద క్రియేట్ చేశారనేది తెలుస్తుంది. కానీ అది చూసే నాకు మాత్రం ఏమాత్రం అనిపించలేదు. డబ్బు స్వార్థం అనేది జస్ట్ అతికించినట్టుందంతే. ఊదితే ఎగిరిపోద్ది ఆ పాయింట్. అసలు స్టిక్కే అవ్వలేదు. ఇక రివెంజ్ అయితే రాడ్. మినిమం కూడా అనిపించలేదు అది. రాడ్ కొట్టుడు రొటీన్ కమర్షియల్ ఎలిమెంట్స్ కోసం చేయడానికి పెట్టినట్టుంది. జస్ట్ వెళ్ళాలని వెళ్తుంటాయి. ఏదో ఒకటి చేసుకుంటూ వెళ్తుంటాయి క్యారెక్టర్స్ అంతే. ఎక్కడా కూడా ఇంట్రెస్ట్ గ్రాబ్ చేయలేదు సిరీస్. టూ మచ్ రిపిటేటివ్ అయిపోద్ది ఒక పాయింట్కి వచ్చేసరికి. ఫ్యామిలీ, రివెంజ్, గ్రీడీ అనేవి మెయిన్ థింగ్స్ కాబట్టి క్యారెక్టర్ కనెక్షన్ అనేది ఉండాల్సి ఉంటుంది. అది మెయిన్. క్యారెక్టర్ రైటింగ్ అండ్ డెవలప్మెంట్ మీద ఉండాల్సిన కాన్సన్ట్రేషన్ ఏ మాట ముందు ఏ బూతు పెట్టాలి, పొడవాలా, బ్లడ్ రావాలా అనే వాటి మీద పెట్టారు. జస్ట్ బ్లడ్ ఉంటే చాలు అనుకుంటే పొరపాటే. దాని వెనుక ఉండాల్సిన సాటిస్ఫాక్షన్ లేకపోతే నో యూస్. క్యారెక్టర్స్ అండ్ సీన్స్ అన్ని ఏదో జస్ట్ పెట్టి అల్లేసినట్టు ఉంటాయి. కొన్ని సీన్స్ అయితే మరీ చైల్డిష్గా ఉన్నాయి. ఆ గోపి అనే అతను సంతకం పెట్టిన పేపర్ తీసుకుని వెళ్ళిపోతాడు. రమణ ఏమో నీకు దక్కితే ఎలా అని ఆమెను చంపేస్తాడంట. అదేంటది? అయినా సంతకం పెట్టించుకున్నాక లోపల పెట్టుకుంటారు కానీ బయట ఎవరండి పెట్టేది? తీసుకుని పారిపోవాలని డైరెక్టర్ చెప్పారు అన్నట్టు. కాకపోతే ఇలాగే ఇచ్చే సీన్స్ అన్ని సిరీస్లో ఇంట్రెస్టింగ్ సీన్స్ అండ్ మంచి రైటింగ్తో జల్లుకుంటూ వెళ్లాల్సింది కాస్త ఎక్కడ పడితే అక్కడ ఇష్టం వచ్చిన బూతులు జల్లుకుంటూ వెళ్ళిపోయారు. పర్ఫార్మెన్సెస్ వైజ్ రవిప్రకాష్ పర్ఫార్మెన్స్ బాగుంది. రిమైనింగ్ ఆల్ డీసెంట్. బీజేఎం ఏం బాలేదు, బట్ సినిమాటోగ్రఫీ అయితే కూల్. సెట్ అయింది అనిపించింది ఆ బ్యాక్డ్రాప్కి. బ్లడ్ చూపిస్తే అది బ్లడ్ బాత్ అయిపోదు, బూతులు పెడితే అది అథాంటిసిటీ, రానెస్ అయిపోదు. ఇవన్నీ స్క్రీన్ ప్లే అండ్ క్యారెక్టర్ రైటింగ్ నుంచే ఎక్కుతాయి కానీ జస్ట్ పెట్టేసామన్నట్టయితే అసలు బాగోవు. కంటెంట్ ఉండాలి ఫస్ట్. ఆ తర్వాత ఇవి ఎక్స్ట్రాగా అయితే ఇవి పెద్దగా కనపడవు. బట్ అసలైనది లేకపోతే మిగతావి అంటే అక్కర్లేని సోదిలాగే ఉంటుంది మరి. ఫైనల్లీ రా అండ్ రస్టిక్ కాదు, రాడ్ సిరీస్ ఇది. తిప్పిన చోటే తిప్పి తిప్పి సరిపోతున్నట్టు మళ్ళీ సీజన్ 2 అంటే ఎలా అండి? ఏమో గైస్, నా వరకైతే ఇది సంగతి. ఇక మీ ఇష్టం. ఫ్యామిలీతో చూడొద్దు, బ్యాడ్ లాంగ్వేజ్ ఉంది. స్ట్రీమింగ్ ఇన్ తెలుగు ఆన్ డిస్నీ ప్లస్ హాట్‌స్టార్. సిరీస్ చూస్తుంటే మీకు ఎలా ఉందో కింద కామెంట్స్లో మాతో తప్పకుండా షేర్ చేసుకోండి. విల్ మీట్ ఇన్ నెక్స్ట్ వీడియో. థ్యాంక్ యూ. జై హింద్.